రాష్ట్రంలో వ్యవసాయం అంటే పండుగలా మార్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వందలాది బస్సులకు మహిళలను ఓనర్లను చేశామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలేశ్వరం అయిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2.5 పాలన అయ్యేసరికి 1,00,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 44 కోట్లతో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గౌరవిల్లు ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం. మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 1,00,000 కోట్లు పెట్టి బీఆర్ఎస్ కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు ఎస్ఆర్ఎస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అభివృద్ధి చెందాయని విమర్శించారు. పనిచేసేవాడినే పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఈనాడు మాటలు మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినమన్నారు. ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యి అక్కడ నిటారుగా నిలబడ్డది కూలిపోయిన కాళేశ్వరం. ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పీ ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఫెయిల్యూర్ లీడర్ అన్నారు మంత్రి వివేక్. అతని సారథ్యంలో బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపోతుందన్నారు. లోకల్పాడి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు శ్రీధర్ బాబు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు మంత్రులు. కేటీఆర్ హయాంలో వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2019లో 7 ఎంపీ స్థానాలు ఓడిపోయి, తర్వాత 23లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయి ఆయన ఒక ఫెయిల్డ్ లీడర్ అని చెప్పి ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు. మరి ఈ వచ్చే ఎట్లయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోయినాడో ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను చేపట్టాం. దానికి తోడు ఏ రాష్ట్రంలో లేని ఒక సంక్షేమ కార్యక్రమం, రేషన్ కార్డుతో పాటు ప్రతి వ్యక్తికి దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్రంలో మనం చేపట్టబోతా ఉన్నాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 9 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్.